హిందూ మతం ప్రమాదంలో ఉందా? హిందూ మతం ప్రమాదంలో ఉందా? మళ్ళీ అడుగుతున్నా, హిందూ మతం ప్రమాదంలో ఉందా? ఈ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి మైండ్లో. నేను ముందుకు వెళ్ళినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హిందూ మతం నిజంగా ప్రమాదంలో ఉందా, ఉంటే ఎవరి వల్ల ఉంది, లేకపోతే ఎందుకు లేదనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రవీణ్ పగడాల ఇతని యాక్సిడెంట్, లేకపోతే అతని మరణం, లేకపోతే అతని హత్య అని 3 వర్షన్స్ సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో అన్ని చోట్ల బాగా సర్క్యులేట్ అవుతున్నప్పుడు మేము ఒక వీడియో చేసాం. ఏంటంటే, లెట్ us నాట్ కన్క్లూడ్, దయచేసి మనం ఏం కన్క్లూడ్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇట్స్ అ సెక్యులర్ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అక్కడ ఉన్న ఎస్పీ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కావచ్చు, వీళ్ళందరూ రెస్పాండ్ అవుతున్నారు. విచ్ యాక్చువల్లీ ఈజ్ అ బిగ్ థింగ్. లెట్ us వెయిట్, డోంట్ డ్రా యువర్ కన్క్లూజన్స్ అని చెప్పాం. ఎందుకు చెప్పాం అంటే, ఇప్పటికి కూడా పూర్తిగా పోలీసులు వచ్చి ఇది యాక్సిడెంటే అని కానీ, ఇది హత్య అని కానీ ఏమి చెప్పట్లా. బయట సర్క్యులేట్ అవుతున్న మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్లో ప్రవీణ్ పగడాలకి సంబంధించిన ఇట్లా బైక్ తోలుతుందనో, లేకపోతే ఆయన తోలుతున్నాడో, ఇట్లా చాలా కన్క్లూజన్ చెప్తున్నారు. సో మెనీ కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ లాగా మాట్లాడుతున్నారు. అగైన్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ కన్క్లూజన్ హియర్. ఇప్పటికి కూడా మేమేం మాట్లాడాం. ఎందుకంటే టిల్ ద టైమ్ ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎవరైతే ఆ సిట్ని ఏర్పాటు చేశారో వాళ్ళు వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి, ఆ జిల్లా ఎస్పీ వచ్చి, లేకపోతే అఫీషియల్గా పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఇది యాక్సిడెంట్, ఇది లేకపోతే ఇలా హత్య జరిగింది, లేకపోతే ఇంకోటి జరిగిందని వాళ్ళు చెప్పేదాకా కూడా వీ వోంట్ డ్రా ఎనీ కన్క్లూజన్. అప్పుడైనా ఇప్పుడైనా మాది ఒకటే మాట. ఇకపోతే ఒక ప్రవీణ్ పగడాల అనే ఒక యూట్యూబ్లో ఎక్కువగా మాట్లాడి, యూట్యూబ్లో ఎక్కువగా ఫేమస్ అయిన, లేకపోతే ఆయన ప్రాంతంలో ఆయన ఫేమస్ ఏమో మాకు తెలియదు, ఇతను ఒక మతానికి సంబంధించి, క్రిస్టియన్ మతానికి సంబంధించి యూట్యూబ్లో డిబేట్స్లో పార్టిసిపేట్ చేసే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి, ఇతను చనిపోతే ఇంత హెవాక్ ఎందుకు క్రియేట్ అయింది? వై దిస్ హెవాక్? అసలు ఈ అంబియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ వాతావరణం గందరగోళంగా ఎందుకు క్రియేట్ అయ్యింది అంటే, హిందూ మతస్థులు అంటారు కావాలనే క్రిస్టియన్స్ హిందువుల మీద దీన్ని పులుముదామని చూస్తున్నారు, ఇది యాక్సిడెంట్ అని మేము అప్పటి నుంచో చెప్తూ ఉంటాం. క్రిస్టియన్స్ అంటారు వీళ్ళే ప్రవీణ్ని హత్య చేశారు, లేకపోతే ముస్లింలే ప్రవీణ్ని హత్య చేశారు, ఎందుకంటే ఆల్రెడీ ఒక థ్రెట్ ఉండింది అని చెప్తారు. ఇక్కడ మా వర్షన్ ఏంటంటే, ఎవరు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరున్నా సరే, అంటే ఇదే పొజిషన్లో ఇలాంటి క్రిస్టియన్ డిబేట్స్ చేసే ప్రవీణ్ పగడాల ప్లేస్లో ఒకవేళ హిందూ డిబేట్స్ చేస్తున్న, హిందూ మతాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని హిందూ మతం గురించి, హిందూ మతాన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడే ఇంకెవరు చనిపోయినా, లేకపోతే ఇస్లాం మతాన్ని డిఫెండ్ చేస్తూ ఇస్లాం మతాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని ఇస్లాం మతానికి సంబంధించిన డిబేట్స్లో ఉండే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రవీణ్ పగడాల ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వాతావరణమే క్రియేట్ అయ్యేది. ఈ విషయం మీకు కూడా తెలుసు. కారణం, ఒక మనిషి చచ్చిపోతే ఎందుకు ఇంత గందరగోళం క్రియేట్ అయింది? కేవలం అతను డిబేట్స్లో ఉన్నాడనా? కాదే. ఎందుకంటే ఇట్లాగే క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు, హిందువులో పూజారులు కావచ్చు, మౌల్వీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్లు అవ్వలేదా? కానీ ఇప్పుడే ఎందుకు ఈ వాతావరణం ఇలా క్రియేట్ అయింది? ఎందుకు ఈ గందరగోళం, ఈ టెన్షన్ వాతావరణం? ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషిలో క్రిస్టియన్ అనో, ఓ మనిషి చచ్చిపోతే ఆ మనిషి హిందూ అనో, లేకపోతే అతను ముస్లిం అనో, మనం ఎందుకు అంటే ఎవిడెన్సెస్ కోసం వెతుకుతున్నాం ఎందుకు? వై ఆర్ వి సర్చింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ దెమ్ యాజ్ అ పర్సన్ విత్ రిలీజియస్ ఐడెంటిటీ? ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా మనం ఎదుటి మనిషిని ఎందుకు చూస్తున్నాం? అసలు అతను ఒక మనిషిగా ఎందుకు చూడట్లా? అది ప్రవీణ్ పగడాల కావచ్చు, ఇంకెవరైనా హిందూ కావచ్చు, ఇంకెవరైనా ముస్లిం కావచ్చు, మనం వాళ్ళని మనుషులుగా ఎందుకు చూడట్లా? అరే ఒక మనిషి చనిపోయాడని ఎందుకు చూడట్లా మనం? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే దారుణమైన మతోన్మాదపు ఛాయల్లో ఉంది ఇప్పుడు. ఇదే పరిస్థితుల్లో ఇంకొక హిందూ పూజారి చనిపోయినా ఇలాంటి వాతావరణమో, లేకపోతే ఇంతకంటే ఎక్కువ వాతావరణమో జరిగి ఉండేది. ఇదే ప్రదేశంలో ముస్లిం చనిపోయి ఉన్నా ఇలాగే జరిగేది. కారణం మనం
మెల్లిమెల్లిగా మనందరం మనుషులు అని మర్చిపోయి మనందరం కూడా హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అని మతాల వారీగా విడిపోయి ఉన్నాం మనం. మీరు ఒక్కసారి ఒక్క 10 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళండి. ఒక్క 10 సంవత్సరాలు పోనీ, ఒక్క 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఈ వాతావరణం ఉందా మనకి? ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం ఆంధ్రుడిగానో, మనం ఒక తెలంగాణ వ్యక్తిగానో, మనం ఒక మనిషిగానో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతే అరే వాడు చనిపోయాడంటారా, అదేరా డిబేట్లు చేస్తాడు కదా క్రిస్టియన్ డిబేట్లు అని చెప్పేవాళ్ళు, అదేరా హిందువుల్లో అతను ఎక్కువగా మాట్లాడుతున్నాడు అతను అలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది వాతావరణం? కారణం మతం కాదు, కారణం హిందువో, క్రిస్టియనో, ముస్లిమో కాదు, కారణం రాజకీయం. ఈ పరిస్థితి ఇట్లా మారటానికి కారణం మతోన్మాదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుల్డోస్ చేద్దామని చూస్తున్న మతోన్మాదపు రాజకీయ లుచ్చా నాయకులు. ఇదే కారణం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారుగా, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారుగా. ఈ వాతావరణం ఎందుకు లేదు? ఒకడు చచ్చిపోతే వాడు ఏ మతం అని ఎందుకు చూస్తున్నాం మనం? ఒకడు చచ్చిపోతే వాడు ఏ కులం అని ఎందుకు చూస్తున్నాం మనం? ఈ వాతావరణం ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకొచ్చింది ఎవరో నేను మీకు చెప్పక్కర్లా. ఇలాంటి ఒక టెన్స్డ్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మనందరం హిందూ మతం ప్రమాదంలో పడిపోతుంది, మీరు బయటికి రారా అని మాట్లాడింది ఎవరో నేను మీకు చెప్పక్కర్లా. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారులే. నేను అప్పుడు అనను, అలా అనకూడదు, మీరు కూడా అనొద్దు ఎప్పుడు అట్లాగా. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం ఓ మాట అన్నాడు. ఆ మాట అనే ముందు నేను ఈరోజు ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఒక విషయం చెప్తా. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చచ్చిపోయాడా లేదా అని చనిపోయిన తర్వాత ఇతనిది హత్యే అని పోలీసులు చెప్పకముందే, ఎవరు ఏం ప్రభుత్వం చెప్పకముందే ఇది హత్యే అని క్రిస్టియన్సు, ముస్లిమ్సు నిర్ధారించేశారు. మీకు న్యాయ వ్యవస్థల మీద ఎందుకంత ముందే మాట్లాడారు? ఎందుకు దీన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నారు? ఎందుకు మతోన్మాద అల్లర్లను సృష్టిద్దామని చూస్తున్నారు అని మాట్లాడుతున్న శుద్ధపోసలు, జర్నలిస్ట్ బ్రోకర్లు, రాజకీయ లఫంగి నాయకులు గుర్తు చేసుకోవాల్సింది కొన్ని నెలల క్రితం ఇట్లాగే ఒక సిచ్యువేషన్ జరిగితే లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది కోర్టు మెట్ల మీద ఉన్నప్పుడే, లడ్డూలో జంతు కొవ్వుతో చేసిన నెయ్యి కలిసిందా లేదా అని చెప్పి ఇంకా ఎవిడెన్సెస్ ఏమీ బయటికి రాకముందే, పోలీసులు ఏమీ నిర్ధారించకముందే, అసైన్ చేసిన సిట్ ఇంకా వాళ్ళ ఛార్జ్ తీసుకోకముందే నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చెలరేగిపోతా తిరుపతిలో ఒక సభ పెట్టి కాదు బెజవాడలో మా కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒక సభ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మీరు బయటకు రారా, ఇలాంటి అన్యాయం జరుగుతుంటే హిందూ మతానికి మీరు బయటకు రారా అని ప్రజలను రెచ్చగొడితే ఈ శుద్ధపూసలు అందరూ కూడా ఆ రోజు ఏం పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడుగుతున్నారే, ఏం పవన్ కళ్యాణ్ సిట్టుని వేస్తుందిగా నీ ప్రభుత్వమే, నువ్వెందుకు ఆగట్లేదు? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఏం మత రాజకీయాలు చేస్తున్నావా, మత కలహాలు సృష్టిద్దామనుకుంటున్నావా అని ఈ మీడియా బ్రోకర్లు, ఈ రాజకీయ లఫంగిలు ఎవడో మాట్లాడలా. అప్పుడు మాత్రం మతం ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు నేను ఆ రోజు ఈరోజు ఒకటే చెప్తా, ప్రభుత్వాల మీద, న్యాయ వ్యవస్థల మీద, ఈ దేశ రాజ్యాంగం మీద, రాజ్యాంగం నిర్మించిన చట్టాల మీద మనం గౌరవం ఉంచుకోవాలి. మనం ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిట్ అని చెప్పిన ఒక ఇన్వెస్టిగేటివ్ టీంని
క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వం అది బయటకు రాకుండానే ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడినందుకు సుప్రీంకోర్టు నెత్తి మీద ఫాట్మని కొడితే దెమ్మ తిరిగి నేషనల్ మీడియా మొత్తం జోకర్ అంటే ఈగో రెచ్చిపోయి తిరుపతిలో మళ్ళీ సభ పెట్టి సనాతన ధర్మం అపాలజెటిక్ సనాతని హిందూ అన్నాడు. అసలు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా? తెలియదు. ఎవరు చేశారు? తెలియదు. అసలు కల్తీలో ఏం జరిగింది? తెలియదు. అప్పుడు వచ్చిన రిపోర్ట్లో ఇది తప్పు కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పండి, క్లియర్గా డాక్యుమెంటెడ్గా ఎవిడెన్స్ ఉంటే సరే, అది తప్ప ఒప్ప అనేది ఇంకా ల్యాబ్కి వెళ్ళి ఇంకా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరగాలి, సిట్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నాక కూడా మెకాలే దగ్గర నుంచి ఇంపీరియలిజం గురించి మాట్లాడి, పెరియార్ రామస్వామి గురించి మాట్లాడి, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటల గురించి మాట్లాడి అవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎవరైనా హిందూ దేవీ దేవతలను ఎవరైనా తిట్టారా? తిడితే అరెస్ట్ చేయించు. నువ్వు హిందువులను ఎందుకు రెచ్చగొడుతున్నావు? అలా రెచ్చగొట్టకూడదని ఆ రోజు చెప్పాం. ఈరోజు శుద్ధపూసలు చెప్తున్నారే నీతులు, ఈ నీతులు పవన్ కళ్యాణ్ కూడా వర్తిస్తే చెప్పే దమ్ము ఉంటే చెప్పాలా, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోవాలా. ఇప్పుడు మీకు జోకర్ని చూపిస్తా. ఈ జోకర్ ఏమంటాడు ఒకసారి వినండి. జోకర్ కాదులే, బ్రోకర్. పండగ వస్తే గుడికి వెళ్తున్నటువంటి హిందూ ఎవరో చెప్పక్కర్లేదుగా బ్రోకర్ సాయి అంటే. నేను మళ్ళీ చెప్తున్నా, సాయి నువ్వు ఈ పంధ నువ్వు హిందువుల్ని, ముస్లింల్ని, క్రిస్టియన్లని విడదీసి వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రిస్టియన్లు అని చెప్పి ఎక్కడో పాకిస్తాన్, బొక్కలో పాకిస్తాన్, ఎక్కడో బొక్కలో బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ హిందువులకు పులిమి మనం పాకిస్తాన్ని కోల్పోయాం, ఆఫ్ఘనిస్తాన్ని కోల్పోయాం, సింగపూర్ని కోల్పోయాం, అమెరికాను కోల్పోయాం. చెప్పరా, ఓ వీడియోలో చెప్తాడు ఇన్ని కోల్పోయామని చెప్పని. సాయి నువ్వు ఈ పందా మార్చుకోకపోతే నిన్ను ఇట్లా ఏపుతానే ఉంటాం. ఎందుకు అన్నాను ఒకసారి మీరు వినండి. అన్నం పెట్టుకోవడానికి తన కుటుంబంతో వెళ్తున్నటువంటి హిందూ అంతటితో తన ధర్మ పరిరక్షణ కర్తవ్యం ముగిసిందంటే కుదరదు చెప్తున్నాడు మా స్వాములారు. సాయి చెప్తున్నాడు, విన్నారా ఏం చెప్పాడో? ధర్మ పరిరక్షణ. ఈ ధర్మ పరిరక్షణ ఏంటి సాయి? ధర్మ పరిరక్షణ ఏంటి అంటే చెప్తున్నాడు, హిందువులారా మీరు గుడిలోకి వెళ్ళి పండగ వస్తే దండం పెట్టుకోవడంతో మీ ధర్మ పరిరక్షణ అయిపోదు. మాలాంటి బ్రోకర్లు ఉంటారు మధ్యలో, మేము వీడియోలు చేసి బతకాలా? మేము అందరినీ రాజకీయ నాయకులు, మతోన్మతం రాజకీయ నాయకులు మేము ఎలివేట్ చేయాలా? వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయాలా అంటాడు. అసలు మతానికి రాజకీయానికి ఏంట్రా సంబంధం చెప్తా. అలాగని చెప్పి వాళ్ళు ఏదో కత్తులు పుచ్చుకుని రోడ్డు మీదకి రావాలని చెప్పే అమాయకత్వం నాకు లేదు. నువ్వు అమాయకుడు ఎందుకు అవుతావు? నువ్వు బెజవాడలో చేసిన ఆగడాలు మాకు తెలియదా ఏంది? జెమిని టీవీలో మనం చేసిన అరాచకాలు ఎందుకులే? నువ్వు అమాయకుడు కాదులే సాయి, నువ్వు ఎందుకు అమాయకుడు అవుతావు? నువ్వు మెల్లిగా ఈ మత్తుని ఇంజెక్ట్ చేద్దామని చూస్తున్నావు. నువ్వు ఈ మతోన్మాదపు మత్తుని ఇంజెక్ట్ చేద్దామని చూస్తున్నావు. కత్తులు పట్టుకొని వెళ్ళక్కర్లేదంట. కానీ పక్క దేవుళ్ళని దూషించవచ్చు. చెప్తా దా. చైతన్యం, ఐక్యత, ఈ మూడు ముఖ్యమైనటువంటి సందర్భం ఇప్పుడు నేను బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రోకర్ ఏమంటాడు? హిందువులకి చైతన్యం, ఐక్యత ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలంటే ఇప్పుడు అంటే ఈ బ్రోకర్ చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని వందల సంవత్సరాలుగా, ఎన్నో వేల సంవత్సరాలుగా ఉందనుకుంటున్న సనాతన ధర్మంలో ఉన్న హిందువులు ఐక్యంగా లేరా? ఎలా బ్రోకర్? హిందువులు ఐక్యంగా లేరా? ఐక్యంగా లేకుండానే ఈ భారతదేశం ఇన్ని సంవత్సరాలు ఇలా ఉందా? ఐక్యంగా లేకుండానే ఈ భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఎంతోమంది హిందువులు తమ ప్రాణాలు అర్పించారా? ఏం సాయి, ఐకమత్యం కావాలా? ఇప్పుడు ఐకమత్యం గురించి ఎందుకు వచ్చింది? ప్రజలారా మీరే ఒకసారి ఆలోచించండి. ఇది తోటి హిందువులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి మీ అందరూ చెప్తున్నా, ఎస్పెషల్లీ హిందువులారా మీరు వినండి. హిందువుల ఐకమత్యం లేదా? అసలు హిందూ మతంలో అసలు సనాతన ధర్మానికో హిందూ మతానికో ఎవరో వచ్చి రక్షించాలా? చాలా విచిత్రమైన విషయం ఏంటంటే
200 సంవత్సరాలు ఈ భారతదేశం అని చెప్పుకునే రకరకాల ప్రిన్స్లీ స్టేట్స్ని, రాజ్యాలని బ్రిటిష్ ఎంపైర్ పాలిస్తే, క్షమించాలి, బ్రిటిష్ ఎంపైర్ రూల్ చేస్తే 200 సంవత్సరాలు చచ్చిపోని హిందూ మతం, కొన్ని వందల సంవత్సరాలు ఇస్లామిక్ రూలర్స్, ముఘల్ ఎంపైర్ అందరూ పాలిస్తే, రూల్ చేస్తే ఈ భారతదేశంలో ఉండే హిందూ మతం ఆచరిస్తున్న వ్యక్తుల్ని చచ్చిపోని హిందూ మతం ఆశ్చర్యకరంగా హిందూ మతాన్ని మేమే ఉద్ధరిస్తామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచే ఎందుకు చచ్చిపోతుంది హిందూ మతం? ఏంటో ఎందుకంటారు ఇది? జస్ట్ అండర్స్టాండ్ ద థిన్ లైన్. ఒక్కసారి ఆలోచించండి. ఈ మతానికి మేమే ఉద్ధారకులు అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ 2014లో అధికారం తీసుకున్న తర్వాత నుంచే హిందూ మతం ప్రమాదంలో పడిపోయిందా? అది ఎలాగలగా? క్రిస్టియన్లు, ఇస్లామిక్ రూలర్స్ వీళ్ళందరూ రూల్ చేస్తే చచ్చిపోయిన హిందూ మతం నీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, హిందూ ప్రజలకి ఏదో ఉద్ధరిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చచ్చిపోతుందంటే హిందూ మతం. ఎందుకు నా బొక్కలో రూల్ నీదు దిగిపో. పనికిరాని చేత కాదు నాకు ప్రభుత్వం నడపడం, దిగిపోండి. ప్రజలారా అర్థం చేసుకోండి. వీళ్ళ అధికారం కోసం ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ హిందూ మతోన్మాదాన్ని సామరస్యంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, మాలాంటి నాస్తికులు అందరూ కలిసి ఉంటున్న ఈ దక్షిణ భారతదేశంలోకి ఈ హిందూ మతోన్మాదాన్ని తీసుకొచ్చి ప్రజలలో వైషమ్యాలు తీసుకొచ్చి మనందరినీ విడదీద్దాం అనే ఈ రాజకీయ నాయకుల ఎత్తుగడ దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎవడైనా ఒక రాజకీయ నాయకుడు, అది ఎవడైనా సరే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవడైనా సరే వచ్చి 15 నిమిషాలు టైం ఇవ్వండి, మేము హిందువులందరినీ లేపేస్తామని ముస్లింలు ఎవరైనా మీకు చెప్తే, ముస్లింలారా మీకే చెప్తున్నా నేను, ఎవడైనా వచ్చి చెప్తే వాడు బొచ్చు కూడా ఏం చేయడు. మీ మతాన్ని ఎవడో కాపాడక్కర్లా. మీ మతాన్ని కాపాడటం కోసం మీకు మీ దేవుడికి మధ్యలో బ్రోకర్ అవసరంలా. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మాకేం చేశావు అనేది అడగండి. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మతానికి కాదురా మాకేం చేశావని అడగండి. ముస్లిమ్స్ మీకే చెప్తున్నారు. హిందువులారా, ఎవడైనా వచ్చి అపాలజెటిక్స్ అన్నాతని హిందూ అంటే నువ్వు వెళ్ళి ఇంట్లో చేసుకోరా బాయ్ పూజలు. నువ్వు హిందువు అయితే నేను హిందువునే. నువ్వు ఈ భారతదేశంలో 80 నుంచి 90% మనుషులు చచ్చిపోతుంటే, అంటే పేదరికంలో బతుకుతుంటే, ఆకలితో అలమటిస్తుంటే, ప్రతిరోజు కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో పిల్లలు ఆకలితో చచ్చిపోతుంటే, కనీసం తల్లిపాలు కరువయ్యి అనాథలుగా చచ్చిపోతుంటే, మాకు కావలసింది తినటానికి తిండి, విద్య, వైద్యం, ఆరోగ్యం. ఈ మూడిటిని నువ్వేం చేశావు, నా నియోజకవర్గానికి నువ్వేం చేశావు అని కాలర్ పట్టుకొని, నువ్వెవడవైతే మాకేంటి బే, మా నియోజకవర్గానికి నువ్వేం చేశావు, మేము ఇక్కడ బాగానే ఉన్నాం, నువ్వు రాకముందు ఈ మతం ఉంది, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఈ మతం ఉంటుందిరా లోఫర్. ఈ రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు అని అడగాలి. ఎవడైనా క్రిస్టియన్ వచ్చి చర్చిల్లోకి దూరి మీ ఓట్లు ఈ నాయకుడికి వేయండి అని చెప్పారనుకోండి, అరే దేవుడికి మాకు నువ్వెవడవురా మధ్యలో బ్రోకర్, అసలు మతానికి నువ్వు రాజకీయ నాయకుడికి మేమేసే ఓటుకేంట్రా సంబంధం, లోఫర్ అని అడగండి. ప్రజలారా, మీరు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా నేను ఒకటే చెప్తున్నా, మీకు మీ భక్తికి దేవుడికి మధ్యలో బ్రోకర్లు అవసరం లేదు. ఏ బాబాగాడు వచ్చి వీళ్ళకి ఓటేయండి అన్నా, ఏ పాస్టర్ గాడు వచ్చి వీళ్ళకి ఓటేయండి అన్నా, ఏ ముల్లాగాడు వచ్చి వీళ్ళకి ఓటేయండి అన్నా, గల్లా పట్టుకుని అడగండి వాళ్ళని. ఏ రాజకీయ నాయకుడు వచ్చి మీ మతం ప్రమాదంలో ఉందంటే నువ్వెవడోరా బొచ్చుగాడివి, మా మతం ప్రమాదంలో ఉంటే కాపాడటానికి నువ్వు దేవుడి కంటే గొప్ప. ఇట్లా మాట్లాడతా
నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ సాయి గారు చెప్పినట్టు లెటర్సే ఈ దేశం అంతా కూడా హిందూ దేశం అయిపోయింది అనుకుందాం. ఎరా సాయి, ఎరా కసాయి, ఎరా బ్రోకర్ సాయి, ఈ దేశం అంతా కూడా హిందూ దేశం అయిపోయింది అనుకున్నాం. కాసేపు అనుకుందామా? ఇప్పుడు నువ్వెవరవి అంటే, దేశంలో నువ్వు వచ్చి మీ ఇంటికి వచ్చి నువ్వెవరవి అంటే నేను హిందువులని చెప్తే ఊరుకుంటాం మనం? కాదు. మనకి నువ్వే కులం అంటాం. ఇది నేను చెప్పట్లా, ఇది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. 1 సెకండ్. ఈరోజు నేను మీకు ఒక విప్లవాత్మకమైన పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేస్తా. ఒక పుస్తకం పేరు వింటే కొంతమంది చెడ్డీలు ఇప్పటికీ తడిచిపోతాయి. ఒక పుస్తకం పేరు వింటే ఒక రాజకీయ పార్టీ తన మతోన్మాదపు ఛాయల్ని భారతదేశంలో ఇట్లా ముందుకు తీసుకురాలేదు. ఒక పుస్తకం పేరు వింటే కొన్ని పార్టీల నాయకులు కాళ్ళు గజ 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 వణుకుతాయి. ఆ పుస్తకం రాసినతని పేరు వింటే కొన్ని పార్టీల అస్తిత్వాలు, వాళ్ళ భావజాలపు సిద్ధాంతాలు అన్నీ కూడా కంపిస్తాయి. ఆ పుస్తకం పేరు అన్నలేషన్ ఆఫ్ క్యాస్ట్. రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి ఒక పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం పేరు కులం పుట్టుక నిర్మూలన. ఇది నా ఫ్రెండ్ తోటి యాక్టివిస్ట్ మోహన్ తలారి గారు తను రాశారు, ఇది అనువదించారు తెలుగులో. దిస్ ఇస్ అ థర్డ్ వర్షన్, తెలుగులో 3rd or 4th వర్షన్ అనుకుంటా, అన్నలేషన్ ఆఫ్ కాస్ట్. బట్ దిస్ ఇస్ అ అప్డేటెడ్ వర్షన్. అంటే ఈ జనరేషన్కి అర్థమయ్యే భాషలో చక్కగా దీన్ని ఇచ్చేశారు. చాలా జస్ట్ నేను మీకు ఒక లైన్ చెప్తా. దీంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు. ఒక హిందువు నేను హిందువుని అని చెప్తే ఆ సమాధానంతో మనం తృప్తి పడం. మనం అంటే ఇక్కడ హిందువుని రెఫర్ చేస్తున్నాం, ఎందుకంటే హీ వాజ్ ఎ హిందూ దెన్ వెన్ హీ రోట్ దిస్ బుక్. ఆయన ఈ పుస్తకం రాసినప్పుడు హిందూ. ఒక హిందువు నేను హిందువుని అని చెప్తే ఆ సమాధానంతో మనం సంతృప్తి పడం. అతడి కులం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రే బ్రోకర్ సాయి, నీలాంటి వాళ్ళ కోసమే రాశారు. అప్పట్లోనే ఇలాంటి బ్రోకర్లు లోఫర్లు ఉంటారని తెలుసు అనుకుంటే ప్రజలారా, పెద్ద మనుషులు కదా, అలా తెలిసే ఉంటుంది. తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కులం ఏంటో. ఎందుకంటే హిందువులలో కులానికి అంత విశిష్టత ఉంది. కులం తెస్తే తప్ప వ్యక్తి ఎవరో ఎలాంటి వాడో వివరం తెలియదు కనుక కులం తెలుసుకోవటం ముఖ్యం. ఇలాగే ఈ బుక్లో చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ, చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. నేను అవి నోట్ చేసుకున్నాను. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ బుక్ చాలా అద్భుతమైన బుక్. ఇది కులం అని చెప్పని, ఇఫ్ పాసిబుల్ ఇది అమెజాన్లో కూడా ఉంటుంది. దీని లింక్ నేను కింద పెట్టిస్తాను. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. 150 రూపాయలు, ఇంకా తక్కువే, 140-150 రూపీస్ ఉంటుంది. 150 రూపీస్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ప్రమోట్ దిస్ బుక్, దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో చాలా విప్లవాత్మకమైన, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన అన్నలేషన్ ఆఫ్ కాస్ట్ అనే పుస్తకాన్ని చాలామంది కొద్దిగా చదివి ఆ పదాలు అర్థం కాకనో, లేకపోతే ఆ సోకాల్డ్ మెటఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అర్థం కాకనో వాళ్ళు ఆపేస్తారు, లేకపోతే చదివే ఇంట్రెస్ట్ కోల్పోతారు. కాబట్టి తెలుగులో ఇట్లాంటి పుస్తకాలు వచ్చినప్పుడు మీరు దయచేసి ఇట్లాంటి పుస్తకాలు కొనడానికి ట్రై చేయండి. జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 100 to 150. గట్టిగా మనం ఒక ఆర్డర్ ఇచ్చినా సరే, అంటే ఏదైనా ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తే కూడా ఇంత ఖర్చు అవ్వదు, అంతకంటే తక్కువే. సో దీంట్లో చెప్తున్నాను చూడండి, కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే ఆయన చెప్పిన అసలు చాలా అద్భుతమైన, అంటే ఒక ముస్లిం గురించి, సిక్కు గురించి ఇవన్నీ కూడా చెప్తారు ఆయన. ఒక ముస్లింను మీరు ఎవరు అని అడగండి, ఈ బుక్లో ఉంది. ఒక ముస్లింను మీరు ఎవరు అని అడగండి, నేను ముస్లింనని జవాబిస్తాడు. అలాగే సిక్కును మీరు ఎవరని అడగండి, నేను సిక్కునని జవాబిస్తాడు. వాళ్ళలో ఉన్న శాఖల సంగతి వాళ్ళు మాట్లాడరు. మనము కూడా వాళ్ళిచ్చే నేను ముస్లింను లేదా నేను సిక్కును అనే సమాధానంతో సంతృప్తి పడతాం. ఒక ముస్లిం తను ముస్లిం అని చెప్పిన తర్వాత అతను షేకా, సయదా, షియానా, సున్నీనా, ఖటిగా, పింజారియా అనే వివరాల్లోకి మనం వెళ్ళాం. అలాగే సిక్కు కూడా జాటా, రోడానా, మజ్బియా, రామ్దాసియా దేనికి చెందినవాడో మనం అడగం.
కానీ ఒక హిందూ నేను హిందూ అని చెబితే ఆ సమాధానంతో మనం సంతృప్తి పడకుండా నీది ఏ కులం అని అడుగుతాం. కారణం ఏంటి? మన దేశంలో ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థ అంత దారుణంగా ఉంది. అంటే హిందువులారా, లేకపోతే నా తోటి ప్రజలు మీ అందరిని ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈ దేశం హిందూ దేశం కింద మారితే కులాల వారీగా కొట్లాటలు, ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత శైవులు వైష్ణవులు కొట్లాటలు, ఇవి తప్ప ఇంకేమన్నా మిగులుతాయా? అంటే నేను అనేది ఇక్కడ ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ మనందరం మనుషులు అని మర్చిపోయి ఇట్లాంటి బ్రోకర్లు మాట్లాడుతున్న ఇలాంటి మాటల్ని మనం కౌంటర్ చేస్తూనే ఇలాంటి పుస్తకాలు కూడా మనం చదువుదాం. అగైన్ నేను లింక్ పెడతాను, ఐ విల్ పుట్ దట్ లింక్. ఇప్పుడు ఈ బ్రోకర్ ఏం మాట్లాడుతున్నాడు, ఇందామా మాట్లాడు. ఐక్యత, ఈ మూడు ముఖ్యమైనటువంటి సందర్భం. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఉదంతం హిందూ సమాజాన్ని జాగృతం చేసేటటువంటిది. అది జాగృతం కాదు, మీరు రెచ్చగొడతారు. మీరు సాయి రెచ్చగొడతారు సాయి. మీరు తక్షణం హిందూ సమాజం కులాలకు అతీతంగా ఏకం కావాలని సందేశం ఇచ్చేది. చూసారా? తక్షణం హిందూ సమాజం కులాలకు అతీతంగా ఏకం కావాలి. ఈ కులాలకు అతీతంగా కేవలం పోరాటాల్లోనే కావాలి హిందువులకి, ఈ బ్రోకర్లకి. ఈ కులాలకు అతీతంగా, ఇదే కులాలకు అతీతంగా హిందువులందరూ కలిసి పదండి మన అగ్రహారంలోకి వెళ్దాం, పదండి వెలివాడలన్నీ తీసేద్దాం, అంటరానితనాన్ని ఆపేద్దాం, పదండి నాన్న ప్రణయ్ లాంటి హత్యలు జరిగినప్పుడు మనందరం హిందువులం పదండి అని చెప్పని ఎవడొచ్చాడు బ్రోకర్? ప్రణయ్ హిందూ కదా? ఈ దేశంలో ఎంతమంది హిందూ దళితుల్ని నగ్నంగా ఆడపిల్లలను నుంచోబెడితే కుల వివక్ష మీద ఒక పిల్లాడు కుర్రాడు బుల్లెట్ నడుపుకుంటూ అగ్రవర్ణాలు ఉండే ఏరియాలో నుంచి వెళ్తే బూట్ ఉంటుంది కదా, ఆ బూట్ తీసి ఆ బూట్లో వాడు పోసి ఆ నాడితో తాపిచ్చి ఆ చెప్పున నెత్తి మీద కొట్టాడు రా బ్రోకర్. అప్పుడు హిందువులు గుర్తురాలేదారా నీకు సాయి? ఆ న్యూస్ గురించి చేసావారా అను సాయి? కులం ఎక్కడ ఉంటుంది అంటారు వీళ్ళు. ఈ రోజుల్లో కూడా కులం ఎక్కడ ఉంటుంది అంటారు. ఏమన్నారా నువ్వు? పాస్టర్ ప్రవీణ్ ఉదంతం హిందూ సమాజాన్ని జాగృతం చేసేటటువంటిది. తక్షణం హిందూ సమాజం కులాలకు అతీతంగా ఏకం కావాలని సందేశం ఇచ్చేది. కులాలకు అతీతంగా ఏకం కావాలన్న సందేశం ఇచ్చేది. కులాలకు అతీతంగా ఏకంగా పిల్లల్ని చంపుతున్నప్పుడు ఎందుకు అవ్వదు ఏకంగా సాయి? బ్రోకర్ అదవా పచ్చి బూతులు హిందూ దేవీ దేవతల్ని దూషించినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్. పచ్చి బూతులు క్రిస్టియన్ దేవుణ్ణి అల్లాని దూషిస్తున్నటువంటి మనిషి ఈ రాధా మనోహర్ దాస్ గారు సాయి. ప్రవీణ్ మాత్రమే నీ కంటికి కనపడతాడా సాయి? కళ్ళల్లో ఎవడదన్నా పెట్టుకున్నావా సాయి? మామూలు భాష కాదు, సంస్కారం తెలిసిన ఏ ఒక్కళ్ళు మాట్లాడలేని భాష. ఒక్కసారి రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు చూడు సాయి. ఆ గుండు నా బట్ట ఎట్టా మాట్లాడుతున్నాడో తెలిసిద్ది. సంస్కారం ఇక్కడికి మాత్రం సంస్కారం వీళ్ళు చూపించాలా? మనం మాత్రం చూపించమా సాయి? సంస్కారహీనమైన భాష, సాంస్కృతిక విధ్వంసపు భాష, ఉగ్రవాదపు భాష, తీవ్రవాదులు వాడే భాష. ఇది చూసారా సాయి? ఉగ్రవాదులు వాడే భాష, తీవ్రవాదులు వాడే భాష. మరి ఆ బ్రోకర్ గాడు మొన్న చెప్పానుగా సాయి, ఆ రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్న మాటలు గుండునా పట్ట. ఆ సన్నాసి ఎదవా, ఆ సన్నాసి నా కొడుకు వాడు మాట్లాడుతున్న మాటలు 3 మేకులు కొట్టుకుంటే చచ్చిపోయాడు వాడు వీడని చెప్పని జీసస్ క్రైస్ట్ గురించి అంటాడు, అల్లా గురించి మాట్లాడతాడు. వాడి గురించి మాట్లాడవా బ్రోకర్? తీవ్రవాద భాష, ఉగ్రవాద భాష. లేదా హిందుత్వాన్ని ద్వేషించే వాళ్ళు వాడే భాష. దానికి కూడా భాష ఉంటుందా సాయి? నువ్వు జర్నలిస్టువా? వినండి ప్రజలారా, జర్నలిస్టు. హిందుత్వాన్ని ద్వేషించే ఒక భాష ఉంటుందంట. ఎవడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు దయచేసి మీరు ఎలాంటి కంక్లూజన్కి రావద్దు అని క్రిస్టియన్ ప్రజలకు అపీల్ చేస్తాడు. ఎందుకంటే విక్టిమ్స్ అటువైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అపీల్ చేస్తాడు, మీరు దయచేసి పిచ్చి మాటలు మాట్లాడొద్దని. కానీ మన సాయి ఏమంటున్నాడు? బ్రోకర్ సాయి ఏమంటున్నాడు?
అంటే భాష ఉంటుందంట. హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళకి ఒక భాష ఉంటుందా? సాయి, నువ్వు జర్నలిస్ట్వా సాయి? బ్రోకర్ అతను చేసినటువంటి ప్రకటనలు లేదా ప్రసంగాలకి ఆకర్షితులయ్యారు కొంతమంది. అంటే వాళ్ళు ఈ దేశంలో ఉంటూనే హిందుత్వం మీద ఎంతటి ద్వేషంతో ఉన్నారు, ఈ దేశం పట్ల ఎంత ద్రోహబుద్ధితో ఉన్నారు. ద్రోహబుద్ధితో ఉన్నారా? నేను అదే అనేది, నేను అదే హిపోక్రసీ అంటే ఇదే సాయి. మనం అయితే అని అమ్మ అటు ఇటు మొత్తం వాయించబడదాం, వాయించేసేయాలి, అటు ఇటు మొత్తం వాయించేసేయాలి. అంటే హిందువుల్లో తప్పు మాట్లాడుతున్నాడా, ఆ సన్నాసి నా కొడుకు వాడిని వేసుకో. క్రిస్టియన్స్లో తప్పవడంలో మాట్లాడుతున్నాడా, వాడిని వేసుకో. ఇస్లాంలో తప్పవడంలో మాట్లాడుతున్నాడా, ఈ దేవతలను తిడుతున్నాడా, వాడిని వేసుకో. అది బచ్చత్. అమ్మ బ్రోకర్ మాటలు, బ్రోకర్ పనులు, జర్నలిస్ట్ రా నువ్వు. సిగ్గులేని అదవల్లరు మీరు, జర్నలిస్టులు మీరు. అరే ఒక సిచ్యువేషన్ జరిగితే వాళ్ళు కోపం మీద ఉంటే, కాదు మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఆగండి అని వాళ్ళకి చెప్పి, హిందువుల నుంచి ఇటు సైడ్ ఏదైనా ట్రాలింగ్ వస్తే మీరెందుకు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు రాపండి అని చెప్పే ధైర్యం నీకు లేదురా. శత్రువులు ఈ దేశంలోకి వస్తే ఆ శత్రువులతో జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్న దేశ ద్రోహులు మన మధ్యనే ఉన్నారనడానికి సజీవ సాక్ష్యం అతన్ని సమర్థించేటటువంటి వాళ్ళు. చచ్చిపోతావు మాట్లాడితే, శత్రువులు మన దేశంలో సజీవ సాక్ష్యం. ఊపిరి ఆడట్లేదు బ్రోకర్. కొద్దిగా మెల్లిగా మాట్లాడు, ఏం ఇబ్బంది ఏం లేదు. మెల్లిగా మాట్లాడు, మెల్లిగా చక్కగా అర్థమయ్యేటట్టు మాట్లాడు. వెళ్ళిపోతున్నాడు పక్కకి. వీడియో అయితే మళ్ళీ స్ట్రైకులు వేస్తారు మళ్ళీ. ఇటున్నాడు. ఆ శత్రువులతో జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్న దేశ ద్రోహులు మన మధ్యనే ఉన్నారనడానికి సజీవ సాక్ష్యం అతన్ని నరాలు బిగిసిపోయి చచ్చిపోతావు. అతను 100 బూతులు తిట్టి ఒకటి మానవత్వం గురించి ఇచ్చే లెక్చర్ ని చూపించి అతను మానవతావాది అని చెప్పేటటువంటి తటస్థుడు అని చెప్పుకునేటటువంటి వాడు అంతకంటే పెద్ద దేశద్రోహి, అంతకంటే ఒక లైన్ లో ముగిచ్చు. నీ అమ్మ ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు, ఏది. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే బ్రోకరు, ఒక వ్యక్తి 99% బూతులు తిట్టి దేవీ దేవతల్ని, హిందూ దేవీ దేవతల్ని, ప్రవీణ్ పేడాల గురించి మాట్లాడుతున్నాడు. తిట్టి ఒక్కటి మాత్రం మంచి గురించి మాట్లాడితే అతన్ని మాత్రం మానవతావాది కాదు. అరే ఇదే మనకి జర్నలిజం వచ్చో రాదో పదాలు తెలీదు, దాన్ని మానవవాదం అంటారా లోఫర్. మానవతావాదం ఉండదు, మానవవాదం, హ్యూమనిజం, మానవవాది, హ్యూమనిస్ట్ నేర్చుకో. నెక్స్ట్ వీడియోలో నుంచి అన్న కరెక్ట్ చేసుకో. నిన్ను యాపటం కాకుండా మళ్ళీ చదువు చెప్పడం మా కర్మ. వాళ్ళని అతన్ని అలా 99:1 రేషియోలో మాట్లాడితే ఆ ఒక్క మాటను తీసుకొని అతను మానవవాది అని చెప్పని అంటున్న వాళ్ళు కూడా దేశద్రోహులు అనేది అంటున్నాడు. కంటిన్యూ చెయ్యయ్యా. పెద్ద ధర్మద్రోహి, అంతకంటే పెద్ద మోసగాడు, సమాజాన్ని నాశనం చేసేవాడు అని గుర్తించాల్సిన సందర్భం వచ్చింది. ఆపాడు. గుర్తించాల్సినటువంటి సందర్భం అంట. ఇంత చెప్పి లాస్ట్లో అంటే వాళ్ళని దేశద్రోహులు, ధర్మద్రోహులుగా, సమాజానికి ద్రోహులుగా గుర్తించాలంట. మరి నువ్వెవరురా? మరి అటువైపు ఉన్న వాళ్ళు అంటున్నావు బాగానే ఉంది, మరి ఇటువైపు ఉన్న లోఫర్ నువ్వు. వాళ్ళు ఒకవేళ నిజంగా దేశద్రోహులైతే మరి నువ్వెవరివి? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన ముస్లింలని, క్రిస్టియన్ని విడదీద్దాం అనుకుంటున్నావుగా హిందువులతో. నువ్వెవరో, నువ్వు దేశద్రోహివి కాదా? నువ్వు ఒక్కడే పుట్టావా ఈ భారతదేశంలో? నీదా ఈ భారతదేశం? ఈ దేశం నీదా? వాళ్ళందరూ ఎక్కడే పుట్టారు, ఎక్కడే చచ్చిపోతారు. అది వాళ్ళ దేశం కూడా. నువ్వెవడోరా మధ్యలో వచ్చి ఈ బయట దేశద్రోహులు వచ్చాడండి పెద్ద న్యాయ నిర్ణేత, వచ్చాడు పెద్ద రాజ్యాంగం రాసే వ్యక్తి చెప్తున్నాడు. ఏనండి అమ్మా, వాళ్ళు దేశద్రోహులు అంట. చక్కగా మాట్లాడలేవు నువ్వు. ఇంత హేటా వేరే మతాలంటే. లోఫర్ నా కొడకల్లారా. ఇక్కడ ప్రవీణ్ చనిపోయింది ప్రమాదంలోనా కాదా అన్నటువంటిది తేలక ముందే దాని మీద దర్యాప్తు చేస్తుండగానే హిందువులే చంపేశారు అంటూ చేసుకొచ్చినటువంటి తప్పుడు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు, ముస్లింలకు సంబంధించినటువంటి 2 మత గురువులతో కూడా అతను వివాదపడ్డాడు. అల్లాని గురించి కూడా దూషించాడు, అల్లాని ద్వేషించాడు, నోటికొచ్చిన కారు కూతలు కూశాడు. దాన్ని తప్పుపడుతూ
ఆ మత పెద్దలు మాట్లాడితే ఆ మత పెద్దలకి వెటకారం చేస్తూ పోస్టులు పెట్టాడు అంటే అన్ని ధర్మాల్ని ద్వేషిస్తాడు, దూషిస్తాడు, తన ధర్మం గొప్పదనుకుంటాడు అంటే పోనీ తన ధర్మం గురించి చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయడం చేతనైందంటే ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయాడు చూసారా? ఎక్కడి నుంచి అన్నాడు? ఒక తప్పు జరిగినప్పుడు అది ఇంకా అది యాక్సిడెంటా ఏదో నిర్ధారణ కాకముందే అని చెప్పి కేసు గురించి మాట్లాడితే మళ్ళీ ఎటు వెళ్ళిపోయాడు బ్రోకర్. మిమ్మల్ని రోజు చేయాలని మా తలప్రాణం తోక్కొస్తుంది. సరే ప్రజలారా, ఇదే హిపోక్రసీ అంటే. ఈ బ్రోకర్ల హిపోక్రసీ చూసారా? ఇందా నేను చెప్పాను కదా, ఏమన్నాడు ఇక్కడ? గురువులతో కూడా అతను వివాదం, హిందువులే చంపేశారు, ప్రవీణ్ చనిపోయింది ప్రమాదంలోనా కాదా అన్నటువంటిది తేలక ముందే మీద దర్యాప్తు చేస్తుండగానే చంపేశారు అంటూ చేసుకొచ్చినటువంటి తప్పుడు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు. నేను అందుకే ఈ బ్రోకర్ అనేది, అందుకే సాయి నిన్ను బ్రోకర్ అని అనేది ఎందుకు అనుకున్నా? ఎందుకో తెలుసా? ఇప్పుడు వేరన్నావు, అది చనిపోయింది యాక్సిడెంటా హత్య అని తెలియకుండానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే ఇంకా ఏమీ తెలియకుండానే తప్పుడు అది హత్య అని చెప్పని తప్పుడు ప్రసంగాలు, తప్పుడు వాక్యాలు అంటున్నావు కదా. ఇలాగే ఒక వ్యక్తి మాట్లాడాడు సాయి, అప్పుడు మాట్లాడాడు సాయి. అప్పుడు నీ గొంతు పెకలేదా సాయి? నీ నోట్లో ఏమైనా పెట్టుకున్నావా సాయి? అప్పుడు ఏమీ ఆరోపణలు ఉన్నప్పుడే వచ్చి తప్పుడు ప్రసంగాలు చేసినోడి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు సాయి? దీన్ని హిపోక్రసీ అంటారు ప్రజలారా, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని ధర్మం గురించి చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయడం చేతనైందంటే చేయలేదు. అట్లాంటి పాస్టర్ కోసం, అతను పాస్టర్ అనే కంటే కూడా పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్న వ్యక్తి, దేశ విచ్ఛిన్నాన్ని, ధర్మ ద్రోహాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి. మాట్లాడితే బొక్క ధర్మం అంటావు, దేశ విచ్ఛిన్నం అంటున్నావు. అదే పెద్ద మాట. అతను ఇచ్చే ప్రసంగాలు దేశ విచ్ఛిన్నం అయితే ఆ సన్నాసిన బట్ట ఆ గుండా కొడుకు వాడు రాధామోహన్ గారు మాట్లాడే దేశ విచ్ఛిన్నం కాదా? వాడి గురించి ఎందుకు మాట్లాడట్లా? నోరు పెకలదా? నోట్లోంచి మాటలు రావట్లేదా? అంత ధైర్యం లేదా? లేదంటే నువ్వు వాడు ఒకటే తాళ్ళలో మొక్కలా? నువ్వు కూడా దేశద్రోహమేనా? మాట్లాడితే ధర్మద్రోహం అంటావేంటి? బొక్కల ధర్మద్రోహం ఏంటి? ధర్మం మనుషులు విడిపోండి అని చెప్పడం ధర్మమా? మనుషులు విడిపోండి అని చెప్పడం ధర్మమా? మీరందరూ ఒకటే అని చెప్పడం ధర్మమా? ఆ మతం దేవుందా, ఆడి ఎడారి మతాలు అని చెప్పే లోఫర్ నా కొడుకు అది మాట్లాడేది నీకేం కనపడట్లేదా? హిపోక్రసీ మాటలు మాట్లాడకూడదు రే సాయి. హిపోక్రట్లు మాట్లాడమాక ఉతుకుతాం, చెక్కుతాం కూడా. కానీ అట్లాంటి వ్యక్తికి అండగా ఒక సెక్షన్ చేరితే నువ్వు చేరావుగా, దాన్ని తప్పు పట్టాల్సినటువంటి వాళ్ళు అతన్ని సమర్థించుకుంటూ వచ్చారు. చివరికి ఇప్పుడు ఏం బయటపడింది? అతను మద్యం సేవించున్నాడు, మద్యం 3 చోట్ల కొనుగోలు చేశాడు, సేవించున్నాడు, బండి తోల్తా ఉన్నప్పుడు కింద పడిపోతున్నాడు, తూలుతున్నాడు. చివరికి పోలీసులు అతన్ని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పంపించారు, టీ ఇప్పించి పంపించారు. 3 గంటల పాటు మళ్ళీ మధ్యలో ఈ తేంపులు, మళ్ళీ పొలత్రేంపులు, మళ్ళీ గ్యాస్ ఎదవకి చచ్చి రోస్ట్ చేసే ఇదే పోయింది ఇంట్రెస్ట్. మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంతటి పని చేసినటువంటి వ్యక్తిని అక్కడ కూడా బండి నడుపుతున్నప్పుడు ఎలాగ తూలుతూ బండి నడుస్తుందో స్పష్టంగా కనబడుతుంది. ఆ హెడ్ లైట్ పని చేయట్లేదని కనబడుతుంది. చూసారా? ఇందాక ఏమన్నాడు? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మాట్లాడి ఏం చెప్పకుండానే ముందే ఇది అది అని చెప్పేయకూడదు అని చెప్పని అన్నాడా? మళ్ళీ హిపోక్రెట్ బ్రోకర్ ఏం మాట్లాడుతున్నాడు చూసారా? బండి హెడ్ లైట్ ఊడిపోయిందంట, తూగుతూ నడుపుతున్నాడంట, వాసన చూశాడు వెళ్ళి ప్రవీణ్ పడాల నోటి దగ్గర. మందు తాగాడని ఎవరు చెప్పారు? అక్కడ కనపడింది. ఓకే, మేము అంటుంది అతను తాగాడా తాగలేదా, అది హత్య లేకపోతే యాక్సిడెంటా, ఇవన్నీ కూడా పోలీసులు చెప్తారుగా. ఈడేంటి మధ్యలో అన్ని? అదే ఒకళ్ళకేమో నీతులు చెప్తాం, మనం మాత్రం పీతు పనులు చేస్తాం. ఎదుటోడు చేస్తేనేమో మనం చేస్తేనేమో నీతి, ఎదుటోడు చేస్తే పీత. పోరంబోకేద్దవా. అయినా సరే ఏదో ఒక అనుమానాన్ని పుట్టించడం, రేకెత్తించడం, సృష్టించడం, దాని ఆధారంగా ప్రచారం చేయడం, హిందువుల మీద తీవ్రమైన విష ప్రచారం. చివరికి నువ్వు చేస్తుందేంట్రా? ఆ రాధామోహన్ గారు చేస్తుందేంటి? మీరందరూ చేస్తుంది వేరే మతాల మీద విష ప్రచారం కాదా? హిపోక్రెట్ మాటలు మాట్లాడొద్దు, ఉంటే తటస్థంగా ఉండి వాళ్ళని అనండి.
తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు వీళ్ళు చేసిన ఉద్యమం ఒక ఊతమయ్యి చివరికి అల్ జజీరా లాంటి ఛానళ్ళలో కూడా వచ్చింది. ఇప్పుడు గుర్తించాల్సింది ప్రతి హిందువు స్పందించాల్సిన సందర్భం. ఈ ప్రతి హిందూ స్పందించాలంట. ఏమని స్పందించాలరా? రెచ్చగొడుతున్నాడు వీడు, చూసారా? వీళ్ళు అన్అపాలజెటిక్ ఈ బ్యాచ్ అందరూ కూడా ఇదే, హిందువులు రెచ్చగొడతాం. మళ్ళీ చెప్తున్నా, హిందూ ప్రజలారా, మీకు దేవుడికి మధ్యలో బ్రోకర్లు అవసరం లేదు. మీకు దేవుడికి మధ్యలో మీ భక్తిని తీసుకెళ్ళటానికో, మీ మతాన్ని కాపాడటానికో, మీ నీతిని, మీ ధర్మాన్ని కాపాడటానికో బ్రోకర్లు అవసరం లేదు. వాడు రాజకీయ బ్రోకర్ అయినా, జర్నలిస్ట్ బ్రోకర్ అయినా, ఎవడైనా సరే. ఎనీవేస్, అగైన్ ఇంకా పోలీసులు ఇప్పటికి మేము ఈ వీడియో చేసే టైంకి ఇంకా పోలీసులు కూడా ఏం మాట్లాడలేదు. సో వన్స్ వాళ్ళు అప్పుడప్పుడు అలా లీగల్ ఇస్తుంటారు కావాలని, బయటికి వచ్చిన తర్వాత ప్రజల్లో మెల్లిగా దాన్ని నాంచిన తర్వాత బయటికి చెప్తామని. మేబీ అదైనా కావచ్చు. ఆనెస్ట్లీ మాకు లోపల ఉన్న అభిప్రాయం ఒకటి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పోలీస్ టు కన్ఫర్మ్ ఇట్. వన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత దాని మీద మాట్లాడతామా లేదా, కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నో నీడ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ అని చెప్పి ఆగుతాం, మాకు తెలియదు. కానీ ఈ మధ్యలో బ్రోకర్లు వచ్చి హిందువులు మాట్లాడాలి, క్రిస్టియన్లు మాట్లాడాలి, ఆవాహయామి బంచిక్ బలాబల్ అన్నారనుకోండి, ఉంటా. థ్యాంక్స్. బుక్ గురించి మర్చిపోద్దు, బుక్